రాజకీయంగా మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు. అవునండి. అండ్ మీలాంటి వాళ్ళకి ఎందుకంటే డాక్టర్‌గా చేస్తున్నారు కాబట్టి కాలేజ్‌లో చాలా బిజీగా ఉంటారు. అండ్ అవును. ఈ జనరేషన్‌కి నాకు తెలిసైతే ఎవరికి సమస్యల మీద అంత అవగాహన ఉండుండదు. అవును. అట్లాంటిది మీరు ఆ డాక్టర్ చదువుతూనే సమస్యల మీద మాట్లాడుతూ ఆ అవును. నియోజకవర్గంలో ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అవును. ఇవన్నీ కూడా రాజకీయంగా మీరు మాట్లాడడము, ప్రజల్ని మెప్పించగలగటము అనేది పెద్ద టాస్కే. అవునండి. సో ఎట్లా అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు అక్కడ సమస్యల మీద అవగాహన ఉందా ఎట్లా అది? ఉందండి. ముందు నుంచి గూడా అవగాహన ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్‌గా చెప్తే మా తాతగారు అంటే ఎమ్మెల్యే అయినప్పుడు ఐ థింక్ అప్పుడే నాకు అప్పటికి తెలీదండి. తను ఏంటి చేస్తున్నారో అనేది గూడా నాకు తెలీదు. ఏం చేస్తున్నారని నార్మల్‌గా అడిగినప్పుడు, "అమ్మ ప్రజాసేవ చేస్తున్నాం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మనకు నచ్చింది వాళ్ళకి నచ్చింది మనం చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఇది" అని అప్పుడు చెప్పారండి చిన్నప్పుడు. నాకసలు ఐడియా లేదు. ఈవెంచువల్లీ ఆయన గెలిచిన తర్వాత గూడా నాకు ఐడియా లేదండి ఎమ్మెల్యే అంటే ఏంటో అనేది. తర్వాత 6 మంత్స్‌కి నాకు అర్థమైంది. ఓకే. ఇట్ ఈస్ అ పొజిషన్. ఎందుకంటే హడావిడి ఇంట్లో ఎక్కువుంటది. అవన్నీ ఉండేసరికి అర్థమైంది. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ అక్కడి నుంచి వాళ్ళని చూసుకుంటూ వచ్చానండి. అంటే మేబీ ఆ షార్ట్ స్పాన్ కానివ్వండి, కాకపోయినా ఆ 3, 4 ఇయర్స్ ఐ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఊరికెళ్తుండే. సో, అక్కడ రియాక్షన్స్ చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి చూడలేదని కాదు. ఒకటి ఏంటంటే కొంచెం స్టడీ కోసమని ఇక్కడ ఉన్నాం కాబట్టి ఊర్లో ఏంటి సమస్యలు అనేది క్లారిటీ మాకు ఉందండి. ఎప్పటికప్పుడు వీ కీప్ లిజనింగ్ టు ఇట్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఎప్పుడైనా ఈ తర్వాత ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అంతా కూడా నాతోని కూడా కొంచెం అప్పుడే కంప్యూటర్ రావడం జరిగింది. అంటే కొత్తగా కంప్యూటర్ అన్నీ ఆన్లైన్లో ఎక్కియడము, ప్రింట్స్ అవన్నీ అవి నాతో చేపిస్తుండే. సో ఐ నో కైండ్ ఆఫ్ హ్యాడ్ ఎన్ ఐడియా అండి. సో ఏంటి ఎట్లా నడుస్తుంది అనేది కొంచెం ఐడియా ఉండింది. దాని తర్వాత మామగారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వెనకాల నుంచి వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అవన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాం. సో ఫ్రంట్కి ఎప్పుడు మామగారు ఎందుకు తీసుకురాలేదంటే మమ్మల్ని ఆ పీరియడ్లో చిన్నవాళ్ళం అని చెప్పి అదొకటే రీజన్. లెట్ దెమ్ ఫినిష్ స్టడీస్ అండ్ కమ్ బ్యాక్ అనేది ఉండింది. సో అది ఆ విషయంలోనే వీ వెంట్ ఫార్వర్డ్. సో అట్లనే నాకు ఏవైతే అవగాహనలు ఉన్నాయో మా మామగారు వచ్చి చెప్పుకుంటుండే, డిస్కషన్స్ అవుతుండే, ఇంట్లో అవుతుండే. సో అప్పుడప్పుడు ఏంటంటే నాకు అక్కడ రోల్ ఐఎమ్ ద ఎల్డెస్ట్ కూడా అండి. సో నాకేంటంటే ఐ నో ఇట్ మోర్ బెటర్. సో ఏంటి ఎట్లా ఏంటి ఫైనాన్షియల్స్ అవన్నీ కూడా ఐ యూస్ టు మేనేజ్ అండి. సో ఇట్ ఈస్ నాట్ వెరీ దిస్ థింగ్. సో నడుస్తుంది అలా ఇట్ వెంట్ ఆన్ దట్. సో తాతయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్నగారు పాలిటిక్స్‌లో ఉన్నారు, అమ్మగారు లక్ష్మి గారు ఐఏఎస్‌గా ఉన్నారు, మామయ్య గారు కూడా పాలిటిక్స్‌లోనే ఉన్నారు. మొత్తం ఒక లెగసీ. ఆ లెగసీని కంటిన్యూ చేయటము అనేది నేను ఇందాక చెప్పినట్టు అంత ఈజీ కాదు. సో మిమ్మల్ని వాటిని కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో దేర్ అండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే తాతగారు ఇప్పుడు వాళ్ళ తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారు పాలిటిక్స్లో ఉన్నారు. ఇటువైపు యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అండి. సో అది ముందు నుంచి కూడా వి నో హౌ ఇట్ రన్స్ అనేది. సో దాని తర్వాత మమ్మీకి ఐఏఎస్ వచ్చింది ఎట్లా అంటే కంపాషనేట్ గ్రౌండ్స్ ఫాదర్ ఇన్సిడెంట్ తర్వాత డెప్యూటీ కలెక్టర్ వచ్చి దాని తర్వాత ప్రమోషన్ వచ్చి ఐఏఎస్ అయ్యారు. సో తెలుసండి కష్టాలు తెలుసు, హౌ ఇట్ రన్స్ అనేది తెలుసు కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఫర్ మీ. నేను చెప్తాను మై చైల్డ్హుడ్ వాజ్ నాట్ వెరీ అంటారు కదండి ఇట్స్ నాట్ వెరీ హ్యాపీ. చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ ఏం లేదు అంటే అవి ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎనఫ్ ఉన్నాయి. సో నాకు చిన్న తమ్ముడు అప్పుడు వాడు ఫాదర్ గారు ఇన్సిడెంట్ అయినప్పుడు హీ వాజ్ ఓన్లీ 6 years old. సో మమ్మీ వెంటనే జాబ్లో జాయిన్ కావడం, తర్వాత తమ్ముడిని నేను చూసుకోవడం, తర్వాత మా అమ్మమ్మ వాజ్ లైక్ అవర్ మదర్, అమ్మమ్మ తాతయ్య. సో మదర్ ఫాదర్ రోల్ ప్లే చేసుకుంటా, మమ్మీ బిజీగా వెళ్ళేవారు. సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఇవి ఐడియా ఉంది కాబట్టి ఇట్ వాజ్ కొంచెం మేబీ ఐ వుడెంట్ సే ఇట్ వాజ్ ఈజియర్ టు టేక్ దట్ రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఆఫ్ ద పీపుల్ ఆల్సో. ఇప్పుడు జనాలకు సేవ అనేది మాకు ముందు నుంచి నేర్పించుకుంటూ వచ్చారు, కొత్తగా చెప్పింది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకొని నేను చేస్తే వేరేలాగా ఉండేది. నాకు అది అలవాటు అయింది కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఈజియర్ అండి మాకు. సో రేడియాలజిస్ట్గా పీజీ చేస్తున్నారు అండ్ స్పోర్ట్స్ విషయంలో బాస్కెట్బాల్ అండ్ స్కేటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రేడియాలజిస్ట్గా కంఫర్ట్గా ఉన్నారా, స్పోర్ట్స్ ఉమెన్గా కంఫర్ట్గా ఉన్నారా, ఇప్పుడు రాజకీయాల్లో కంఫర్ట్గా ఉన్నారా? మీకు ఏది ఈజీ అనిపిస్తుంది యాక్చువల్లీ? ఆల్ దోస్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మై లైఫ్ అండి. ఇంకా దట్ ఇప్పుడు స్పోర్ట్స్ అనేది కూడా 10th వరకు ప్రాపర్ స్పోర్ట్స్ గేమ్స్ ఆడాను. దాని తర్వాత ఒక గోల్ కోసం అని లైక్ ఫాదర్ కళ నెరవేర్చడానికని డాక్టర్ అయ్యాను.
సో అక్కడ నుంచి స్పోర్ట్స్ అనేది కొంచెం తగ్గి ఎక్కడైనా కాలేజ్ పరంగా స్పోర్ట్స్ ఆడడం ఐ వాజ్ ఇన్ దేర్ అండి ఎనీ డే. సో అక్కడ నుంచి డాక్టర్, సో ఆ డాక్టర్ అనేది ఫినిష్ చేసుకోవాలి, రేడియాలజీ అనేది ఫినిష్ చేసుకోవాలి అనే దీంతో ఉన్నాను. అది తప్పకుండా ఫినిష్ చేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ ఫినిష్ మై పీజీ. అది అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ రోల్. సో దే ఆర్ ఆల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని చెప్తాను. సో వెరీ హ్యాపీ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. చాలామంది డాక్టర్లు లేకపోతే బిజినెస్ మ్యాన్లు ఇంకొక వేరే వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా పాలిటిక్స్లో అంటే చాలా వరకు అన్నిట్లో సక్సెస్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్దాము, దీంట్లో కూడా చూద్దాము అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బట్ మీలాగా ఇంత చిన్న వయసులోనే ఒకవైపు చదువుకుంటూ పాలిటిక్స్లోకి రావడం అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. వచ్చి గెలవటము అనేది ఇంకొక పెద్ద విషయం. సో యశస్విని రెడ్డి గారు కానివ్వండి, మీరు కానివ్వండి, మైనంపల్లి రోహిత్ గారు ఈసారి చాలా యంగ్ ఏజ్లో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే జనరేషన్ మారుతుందా, అంటే ఎక్కడ మార్పు వస్తుంది? మార్పు అనేది వస్తుందండి. ఇప్పుడు మేము ముగ్గురం పాలిటిక్స్లోకి వచ్చామంటే మాకు ఫస్ట్ టికెట్ రావడం అనేదే ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది, చాలా మంది సీనియర్స్ చాలా మంది ఉంటారు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా యువతకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మాకు టికెట్ ఇవ్వడం అనేది గ్రేట్ అండి. సో దాంట్లో చూసుకుంటే కూడా ఇప్పుడు అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ వరకు మేమే ఉన్నాం. సో ఇట్ ఈస్ అ చేంజింగ్ ట్రెండ్ అండి. ఇప్పుడు ఎనీ టైం ఇప్పుడు మనం అంటాం కదా, ఒక 10 years వరకు ఒకలాగా ఉంటుంది, 10 years తర్వాత ఒకలాగా ఉంటుందని. సో అదే చేంజ్ అనేది కూడా పాలిటిక్స్లో వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ అండ్ గుడ్ ఫర్ ద పీపుల్ ఆల్సో అని చెప్తాను. ఎందుకంటే మా ఆలోచనలు, మా ఐడియాస్, మా విధానం with the experience of our seniors, other leaders అనేది it's a good combination. So tappakunda the change has begun, it will continue for the good.